ఏముందో తెలుసా? మొదటి 2 అధ్యాయాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి మానవుడైన ఆదామును పుట్టించిన తరువాత ఆయనకు తోడుగా దేవుడు ఎవరిని పుట్టించాడు? ఎవరిని? అవును. ముందుగా పురుషుణ్ణి సృష్టించి, పురుషుణ్ణి కని, పురుషుని తయారు చేసి, ఆ తరువాత దేవుడు మరొక పురుషుణ్ణి తయారు చేయలేదు. ఎవరిని తయారు చేశాడు? స్త్రీని తయారు చేశాడు. అంటే పురుషుడు, స్త్రీ కలిసి జీవించాలి. వారు కుటుంబంగా ఉండాలి. అది దైవ నియమము. మొట్టమొదటి మానవుడైన వ్యక్తి నుండే, మొట్టమొదటి స్త్రీ నుండే దేవుడు ఈ బంధాన్ని, భార్యాభర్తల బంధాన్ని ఏర్పాటు చేసేది. ఇది క్రమం, ఇది దైవ నియమము, ఇది దేవుడు మనుషులకు పెట్టిన నియమము, ఇది పరిశుద్ధమైంది అని చెప్పాడు. రోమపత్రికలో మొదటి 2 అధ్యాయంలో ఏం రాయబడిందో తెలుసా? ఈ ఈ దైవ నియమానికి విరుద్ధంగా బ్రతుకుతున్నారు ప్రజలు. ఏంటి దైవ నియమము? పురుషుడు స్త్రీని వివాహం చేసుకోవాలి, స్త్రీ పురుషుని వివాహం చేసుకోవాలి. ఆ విధంగా వారు సంసార ధర్మాన్ని జరిగించాలి. ఇది దేవుడు మొట్టమొదటి మానవుడైన ఆదాము నుండి నియమించిన నియమం. కానీ రోమపత్రికలో రాయబడిన మాట ఏంటో తెలుసా? పురుషులు పురుషులను పెళ్లి చేసుకుంటున్నారు, పురుషులు పురుషులతో సంసారం చేస్తున్నారు. స్త్రీలు పురుషులతో కాకుండా స్త్రీలు పెళ్లి చేసుకొని సంసారం చేస్తున్నారు. ఇది దేవునికి విరుద్ధమైన నియమము అని రోమపత్రికలో దేవుడు రాయించాడు. దేవుడు వారిని ఖండించాడు, వారిని శిక్షించాడు. ఈ పత్రికే రాయబడకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనకి తెలిసేవి కాదు. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, పాశ్చాత్య దేశాలలో ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు. మగవారు పెళ్లి చేసుకోవచ్చు, ఆడవారు పెళ్లి చేసుకోవచ్చు, కాపురాలు చేయొచ్చు. కానీ దేవుడు రోమపత్రికలో చెబుతూ ఉన్నాడు, ఇది భ్రష్టమైనటువంటి మనసు కలిగిన వారు చేసే పని, ఇది చెడ్డవారికి వచ్చేటువంటి ఆలోచన. ఇలాంటి వారిని దేవుడు శిక్షిస్తాడు. ఎలాంటి వారిని దేవుడు శిక్షిస్తాడు? దేవుని నియమమైన పురుషుడు స్త్రీని పెళ్లి చేసుకోవాలనే దేవుని నియమానికి విరుద్ధమైన నియమం ఏంటది? మనుషులు చేస్తున్న నియమం ఏంటది? మగవారితో మగవారు కలిసి ఉండొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, కాపురం చేయొచ్చు, స్త్రీలతో స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు. భారతదేశము కూడా దీనికి ఆమోదం తెలిపింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చుట్టూ ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉండొచ్చు, కానీ వీటిలోనికి మనం వెళ్ళొద్దు. దేవుని నియమం ఏంటి? దేవుడు దీన్ని అంగీకరిస్తాడా? ఈ పద్ధతిని మా దేశం ఒప్పుకుంటుంది, మా ఇరుగు పొరుగు వారు ఒప్పుకుంటున్నారు, లేదా మా చర్చిలో సభ్యులే ఒప్పుకుంటున్నారు. కానీ దేవుడు రాయించిన గ్రంథములో దేవుడు ఒప్పుకుంటాడా ఈ నియమానికి అని మనం ఆలోచన చేయాలి. దేవుడు ఒప్పుకోవట్లేదా? పాస్టర్ గారు ఒప్పుకున్నా దాన్ని ప్రక్కన నెట్టేయాలి. పాస్టర్ గారి మాటని దేవుడు ఒప్పుకుంటున్నాడా ఆ నియమాన్ని? ప్రపంచమే తల్లకిందులైనా, మన దేశమే మనల్ని వ్యతిరేకిస్తున్నా, ఆ నియమం ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి విషయాలు రోమపత్రికలో మరెన్నో ఉన్నాయి. ఏం చేయకూడదు? మనము పురుషులు వివాహం చేసుకోకూడదు, కలిసి కాపురం చేయకూడదు. స్త్రీలు కూడా అలాగే.